నమస్తే, నేను డాక్టర్ సరస్వతి, ఆయుర్వేదిక్ డాక్టర్ని. హైదరాబాద్లో కస్తూరి ఆయుర్వేదాలో ఫిజిషియన్గా చేస్తున్నాను. మా దగ్గరికి వచ్చే వాళ్ళలో ఇంకో కామన్ సమస్య నడుము నొప్పి. సో నడుము నొప్పికి కారణాలు చాలా ఉంటాయండి. ప్రతి నడుము నొప్పి సివియర్ కాదు. చాలా వరకు కొన్ని సింపుల్ అంటే గ్యాస్ ప్రాబ్లం వల్ల వచ్చినవి, యూరిన్లో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినవి, స్త్రీలలో అయితే నెలసరికి సంబంధించిన సమస్యల వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా అసలు మెయిన్ కాజ్ ట్రీట్ చేస్తే తగ్గేవే. ఇవి కాకుండా ఇవాళ అందరికీ కూడా ఎక్కువగా జాబ్ చేసే వాళ్ళకి ఎక్కువ గంటలు కుర్చీలోనే కూర్చుని ఉండి చేయడం కాబట్టి పోస్చర్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోకపోయినా నడుము నొప్పి వస్తుంది. అంటే కూర్చునేటప్పుడు సరిగ్గా కూర్చోకుండా జారగిలబడి కూర్చోవడము, ఎటు పడితే అటు వంగడము, శరీరాన్ని సరిగ్గా ఉంచకుండా అపసవ్యమైన పోస్చర్స్ పెట్టడము, ఇట్లాంటి వాటన్నిటి వల్ల కూడా నడుము నొప్పి వస్తూనే ఉంటుంది. సో నడుము నొప్పి సివియరిటీ కూడా మార్పులు ఉంటుంది. కొంతమందిలో కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది, లేదా లైట్గా ఏదన్నా ఆయింట్మెంట్ మసాజ్ చేసుకోవడము, కొద్ది హాట్ ప్యాక్ పెట్టుకోవడము, ఇట్లాంటివి చేసినా తగ్గుతుంది. బట్ మెజారిటీ ఆఫ్ ది కాజెస్, సివియర్ కాజెస్లో మాత్రము ట్రీట్మెంట్ సక్రమమైన ట్రీట్మెంట్ తీసుకుంది తగ్గే ఛాన్సెస్ లేవు. ఇందాక చెప్పినట్టు పోస్చర్ కరెక్షన్ వల్ల, ఇది బ్యాడ్ పోస్చర్ వల్ల వచ్చేది, మెకానికల్ స్ట్రెస్ వల్ల వచ్చేవి, ఇవన్నీ కూడా పోస్చర్ కరెక్షన్స్తో పాటు కొద్ది బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి తీసుకోవడము, కొద్ది మధ్య అభ్యంగం అంటే నూనెతోటి బాడీ మసాజ్ చేసుకోవడము, ఎముకల బలానికి సరైన ఆహారము, మెడిసిన్స్, కాల్షియం సప్లిమెంట్స్ ఇట్లాంటివి తీసుకోవడం, వీటితో చాలా వరకు తగ్గించుకోవచ్చు. కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ కొద్ది సివియర్గా ఉన్న వాళ్ళకి ఇట్లాంటివి సరిపోవు. ఇప్పుడు వెన్నెముకలో ఉన్న ఆ ఎముకల మధ్య ఉండాల్సిన గ్యాప్ తగ్గడం కానీ, వాపు రావడం కానీ, లేదు అంతకుముందు ఎప్పుడన్నా దెబ్బ తగలడము, ఫ్రాక్చర్లు అవ్వడము, ఇట్లాంటి వాటి వల్ల కానీ, కొంతమందికి ఏదన్నా బరువులు ఎత్తేటప్పుడు బకెట్లు కానీ, లేదా ఇంకేదన్నా బరువు ఎత్తేటప్పుడు సడన్గా పట్టేస్తూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఏంటి అంటే కొద్ది సివియర్ డ్యామేజ్ చేస్తాయి. ఇలాంటి కండిషన్లో మీరు ఇంటి చిట్కాలు, పథ్యం చేయడాలు, ఇంట్లో ఏదో కాపడం పెట్టుకోవడాలు, ఇట్లాంటి వాటితోటి ఏమాత్రము కూడా మీకు లాంగ్ టర్మ్ రిలీఫ్ ఉండదు. ఫిజియోథెరపీ కూడా పరిమితమైన రిలీఫ్ మాత్రమే. సో డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిస్క్ బల్జెస్ ఉన్నాయి, లేదు బాగా సివియర్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఉండి ఎముకలు అరిగినాయి, లేదు పాట్స్ పైన అంటాం టీబీ, ఇట్లాంటివి వచ్చి దానివల్ల ఎముకలు వీక్ అయ్యి ఉన్నాయి, ఇలాంటి షియాటికా ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఏంటి అంటే స్పాండిలైటిస్, ఇవన్నీ కూడా కొద్ది సివియర్ ప్రాబ్లమ్స్. డే టు డే యాక్టివిటీస్, మనం రోజువారీ పనులు కూడా చేసుకోవడంలో ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉంటాయి. వాటిని కనుక ఇమీడియట్గా ట్రీట్ చేసుకోకపోతే అవి పోను ఇంకొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో దానికి ఏం చేయొచ్చు? ఒకటి, ట్రీట్మెంట్ రూట్ కాజ్ని బట్టి ఉంటుందండి. సో మేము అది సాధారణంగా ఇవన్నీ కూడా వాతం వల్ల ఉంటాయి. వాతం అంటే డీజనరేటివ్ డిసీజెస్ అన్నీ కూడా, అంటే అరుగుదల, అక్కడ ఎముకల్లో ఉండాల్సిన పటుత్వము లోపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాటన్నిటికీ కూడా మేము అభ్యంగము, వస్తికర్మం చేస్తాము. అవి అట్లానే వీటికి ఇంకా బాగా ఎమాషియేట్ అంటే బాగా డిజనరేట్ అయ్యి ఉన్న కండిషన్లో, మనిషి కూడా బాగా తీసిపోయి మొత్తం అంతా ఎండుకుపోయినట్టుగా ఉన్న కండిషన్లో అయితే కనుక నవరా అని, ఇట్లాంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే సర్జరీ చేస్తే కానీ లాభం లేదు అనే కండిషన్స్లో కూడా కేవలం ఆయుర్వేద మందులు, చికిత్సా పద్ధతులతోటి వారం నుంచి 3 వారాల లోపల చాలా మటుకు రిలీఫ్ ఇవ్వచ్చు. సో వాళ్ళ రోజువారీ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవడంతో పాటు నడుము నొప్పి మళ్ళీ రాకుండా, రికరెన్స్ లేకుండా కూడా చేయొచ్చు. సో దీనికి చేయాల్సింది ఏంటి అంటే, ఒకటి ఇంటర్నల్గా మేము మందులు ఇస్తాము, ఎముకల బలానికి కానీ
అక్కడ చుట్టుపక్కల ఉండే మజిల్స్ వీటన్నిటి పటుత్వానికి వీటన్నిటికీ కూడా ఇంటర్నల్గా మెడికేషన్ ఉంటుంది. యూజువల్గా వీటిల్లో కారణం వాతం కాబట్టి ఆ వాతాన్ని శమింపజేసే మందులు, చికిత్స పద్ధతులు ఉంటాయి. సో ఇందాక చెప్పినట్టు మెయిన్ అయితే వీటిలందరిలోనూ కటివస్తి అని చేస్తాము. అంటే నడుములో ఎక్కడ ఏ ఎముకలైతే కనుక ఆ వెన్నెముకలో అరిగినాయో, ఏ ఎముకలు ఎఫెక్ట్ అయినాయో వాటి చుట్టూ దడిలాగా కట్టి అందులో కొద్ది నూనె పోసి చేసే ప్రక్రియ అది. అట్లానే వస్తి అంటే మెడికేటెడ్ ఎనిమా అన్నమాట. వస్తి చికిత్సలు చేస్తాము, అభ్యంగం చేస్తాము. కొన్ని కండిషన్స్లో పిచు అని చెప్పని ఇవి బాగా ఇన్ఫ్లేమ్డ్గా ఉండి మసాజ్ చేయలేని కండిషన్లో పిచు లాంటి చికిత్సలు, బాగా అరిగిపోయి ఉంటే గనక పుష్టినివ్వడానికి నవరకిజి, మాంసకిజి ఇట్లాంటి చికిత్సలన్నీ కూడా సాధారణంగా మేము చేస్తూ ఉంటాము. సో నడుము నొప్పి కనుక ప్రాబ్లం అయితే మీకు బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఉంటుందండి. సో అక్కడ ఎముకల ప్రాబ్లమే కాకుండా ఇందాక చెప్పినట్టు వేరే డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కానీ ఇట్లాంటివి ఏమన్నా కాజ్ అయినా కూడా వాటికి చికిత్స ఆయుర్వేదంలో ఉంది, ఉత్తమమైన చికిత్స. లేదు ఎముకలు అరిగిపోయినాయి, అక్కడ ఆల్రెడీ ఏమన్నా దెబ్బలు ఇంతకుముందు తగిలిన దెబ్బల వల్లనో దేనివల్లనో డ్యామేజ్ అయినాయి, ఎముకల పటుత్వం తగ్గింది, ఇట్లాంటివి ఏ కాజెస్ ఉన్నా సరే మీకు బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఈజ్ ఇన్ ఆయుర్వేద. చాలామంది కామన్గా అడిగేది నడుము నొప్పి ఉంటే ఏం తీసుకోవచ్చు, ఏం తీసుకోకూడదు. నడుము నొప్పి ఒకటి కాజ్ని బట్టి వేరే ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దానికి పచ్చం ఉంటుంది, కానీ ఉత్త నడుము నొప్పి మీరు ఉత్త పచ్చం చేసినంత మాత్రాన తగ్గేది కాదు. కాకపోతే కొన్ని ఇప్పుడు అడిక్షన్స్ ఏమన్నా ఉన్నాయి, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఈవెన్ టీ కాఫీలు అధికంగా తీసుకోవడము, పాన్లు ఇట్లాంటివన్నీ కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నడుము నొప్పిని ట్రిగ్గర్ చేసే కాజెస్ అవుతాయి. కాబట్టి అన్న అడిక్షన్స్ ఉంటే తగ్గించుకోండి. అట్లని వీటికి కామన్ వచ్చేసి అధిక బరువు ఉన్నా కూడా నడుము నొప్పి అది కూడా ఒక కాజ్. సో అధిక బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గడానికి తీసుకోవాల్సిన రెగ్యులర్ డైటే. కాకపోతే వీటన్నిటికీ కామనెస్ట్ ఏంటి అంటే వాతము చాలా మందిలో మెయిన్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్. కాబట్టి వాతాన్ని పెంచేవి ఏవి కూడా తీసుకోకూడదు, ఏవి చేయకూడదు. ఇప్పుడు ఎక్సెసివ్ ఎక్సర్సైజు వాతాన్ని పెంచుతుంది. ఇర్రెగ్యులర్ డైట్, బాగా ఎక్కువ గ్యాపులు ఇవ్వడం లేదా మరీ అధికంగా తినడం, మరీ తక్కువగా తినడం ఇట్లాంటివన్నీ వాతాన్ని పెంచుతాయి. బాగా డ్రై ఫుడ్స్ అంటే ఈ కొలెస్ట్రాల్ పెరుగుతుందన్న భయానికి వాళ్ళు రేపు టోటల్గా నూనె, నెయ్యి ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాతాన్ని ట్రిగ్గర్ చేస్తాయి. అట్లనే ఎక్కువ స్పైసీ ఫుడ్, బాగా చల్లటి పదార్థాలు, బాగా చేదు పదార్థాలు ఇవన్నీ కూడా వాతాన్ని పెంచేవే. కాబట్టి రిఫ్రిజిరేటెడ్ ఐటమ్స్ కానీ, మరీ ఎక్కువ చేదుగా ఉండేవి, మరీ వగరుగా ఉండేవి, టోటల్లీ స్పైసీ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని తీసుకోవడము. అట్లానే దీనికి వాతాన్ని శమింపజేసే దాంట్లో తైలము బెస్ట్. కాబట్టి వంటల్లో నూనె అవాయిడ్ చేయకండి. ఆహారంలో నెయ్యిని కూడా పార్ట్ ఆఫ్ డైట్ చేసుకోండి. ఇంకా చెప్తే ఆవు నెయ్యి మీరు ఇంట్లోనే ఆవు పాలతోటి మీగడ తీసి పెరుగు మీగడ తీసేసి చేసుకుంటే అది బెస్ట్. లేకపోయినా సరే ఆవు నెయ్యి ప్రశస్తం. డైట్లో కంపల్సరీగా రోజు ఒక చెంచాడన్న నెయ్యి వేసుకునే అలవాటు చేసుకోండి. అట్లని సప్లిమెంట్స్ మీరు మామూలుగా అయితే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, లేదా ఆయుర్వేదంలో ఎముకల బలానికి కూడా చాలానే ఉన్నాయి. ఆ మందులైనా సరే వైద్య పర్యవేక్షణలో వాడుకోవచ్చు. బట్ నడుము నొప్పి ఉత్త ఆహారంలో మార్పులతోటి, ఫిజియోథెరపీతోటి తగ్గేది కాదు. పూర్తిస్థాయి ట్రీట్మెంట్ కావాలి అంటే పంచకర్మ చికిత్సా విధానం ఒక్కటే దీనికి టోటల్ అండ్ పర్మనెంట్ క్యూర్.